గాంధీ గారు కొన్ని స్పెసిఫిక్ ప్రశ్నలు అడిగి వాటి ద్వారా కొన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. స్పీడ్ లిమిట్ ప్రభుత్వ ఆర్టీసీ బస్సులకి మాత్రమే ఎందుకు, ప్రైవేట్ బస్సులకి ఎందుకు ఉండట్లేదు లిమిట్? వన్స్ వాళ్ళు మిడ్ నైట్లో రోడ్డు ఎక్కితే ఏ స్థాయిలో పోతుంటారో మనం చూస్తూ ఉంటాం కదా, ఎందుకు ప్రైవేట్ బస్సులకు ఉండట్లేదు? మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. స్పీడ్ లిమిట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రకటన, రూల్. ఆ రూలు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రకాల వాహనాలకి అన్ని రకాల సంస్థలకి వర్తిస్తుంది. అక్కడ ఆర్టీసీయా ప్రైవేటా గవర్నమెంటా అనేది అంత సంబంధం లేదు. ఓకే, ఎవరు రోడ్డు మీద వాహనం నడిపినా కానీ ఆ స్పీడ్ లిమిట్ నోటిఫికేషన్కి మాత్రమే లోబడి ఉండాలి. మీరన్నారు ఆర్టీసీకి ప్రైవేట్ బస్సులు స్పీడ్ అని. ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సులకి స్పీడ్ గవర్నర్స్ ఉండాలి అనేది నిబంధన. స్పీడ్ గవర్నర్స్ అనేసరికి ఇంత మించి స్పీడ్కి వెళ్లకుండా అది నియంత్రణ ఉంటుంది. ఆర్టీసీలో అది అమలు జరుగుతుంది. ఆర్టీసీలో జరుగుతుంది. ప్రైవేట్ బస్సులలో దాన్ని డిజేబుల్ చేస్తున్నారు, తీసేటువంటి స్పీడ్ లిమిట్ స్పీడోమీటరు అది ఉంటుంది, కానీ దాన్ని డీయాక్టివేట్ చేస్తారు. ఫిట్నెస్ అయిపోయిన తర్వాత ఫిట్నెస్కి వచ్చినప్పుడు పనిచేస్తుంది. ఓకే 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 ఫిట్నెస్ తీసేసుకున్న తర్వాత దాన్ని డీయాక్టివేట్ చేస్తారు. మరి రాత్రుల్లో ఈ స్థాయిలో 120 కూడా దాటి ప్రయాణిస్తున్న వెహికల్స్ ఉన్నాయి అంటే రాత్రుల్లో ఎవరు చూడరనే, లేకపోతే అసలు? నిజానికి మీరు అడిగిన ప్రశ్న ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే మనకి టోల్ ప్లాజాలు ఉన్నాయి. అవును కదా. టోల్ ప్లాజాలో ప్రతి వెహికల్ రికార్డ్ అవుతుంది. ఒక వాహనం ఒక టోల్ ప్లాజాలో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ రెండో టోల్ ప్లాజాలకి ఎంట్రీ అయ్యేటప్పటికి ఆ డిస్టెన్స్ ఎంత టైం తీసుకున్నది క్యాలిక్యులేట్ అవుతుంది ఆటోమేటిక్. కరెక్ట్. సో యూ కెన్ బుక్ ఏ కేస్ ఆర్ యూ కెన్ నో దట్ విత్ వాట్ స్పీడ్ దట్ ప్రైవేట్ వెహికల్ ఆర్ ఆర్టీసీ వెహికల్ ఆర్ ఏ గవర్నమెంట్ వెహికల్ ఆర్ ఎనీ వెహికల్ ఈజ్ గోయింగ్. అది ఇట్ ఈస్ ఆల్ టెక్నికాలిటీస్. అది ఎవరి చేతుల్లో ఉంటుంది? అదంతా పర్యవేక్షించాల్సింది ఎవరు? అథారిటీస్, రోడ్ సేఫ్టీ అథారిటీస్. పోలీస్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఫీడ్ ఇస్తారు. యూ కెన్ మానిటర్. ఈ రోజున ఆ బస్సు అంత ఓవర్ స్పీడ్గా వెళుతుందని ఎందుకు చెబుతున్నారు అంటే టోల్ గేట్ల దగ్గర టోల్ ప్లాజాలతో బేరీ చేశారు. ఈ టోల్ ప్లాజాలో ఈ టైంలో బయటకు వచ్చింది, ఆ టోల్ ప్లాజాలో ఈ టైంలో ఎంట్రీ అయింది, ఇంత దూరము ఇన్ని నిమిషాల్లో వచ్చింది అంటే ఇది ఓవర్ స్పీడ్ అని లెక్క వేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటే ఆ టోల్ ప్లాజాకి ఈ టోల్ ప్లాజాకి 60-70 కిలోమీటర్లు ఉంటుంది. 60-70 కిలోమీటర్లు ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు అసెస్. లెక్కించవచ్చు కదా. ఆ ప్రయత్నాలు ఎవరు చేయటంలా. చేయకపోవడానికి కారణాలు రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ ఈజీ టు మానిటర్. నిజానికి నితిన్ గడ్కరీ గారు, మన సెంట్రల్ మినిస్టర్ గారు, అసలు శాటిలైట్ ద్వారానే నేను స్పీడ్లు లిమిట్లు బండి ఎంత స్పీడ్కి వెళ్తుందో నేను రికార్డ్ చేసి ఇవ్వగలను అని చెప్పి ప్రకటన ఇచ్చారు, అమలు చేస్తున్నారు కూడా. దీన్ని ఇది పెట్టుకుంటే మన నెత్తి మీద పడుతుంది అని ఎవడికి వాడు పట్టించుకోవటం. నెత్తి మీద ఎందుకు పడుతుంది? ప్రతివాడికి నోటీసులు ఆటోమేటిక్ వెళ్తాయి కదా, సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఓకే, సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అందుకని ఎవరికి వాళ్ళు గగ్గోలు పెడతారని ఎవరికి ఉంది సిస్టమ్. ఇక్కడ వ్యవస్థ ఫెయిల్యూర్. ఇన్పుట్స్ ఆర్ దేర్, వ్యవస్థ ఫెయిల్యూర్. సో ప్రజల ప్రాణాలని మేము రక్షిస్తాం, మేము కాపలా, మేము బాధ్యతగా ఉంటాం అన్న వాళ్ళే ఇక్కడ వదిలేశారు. మీ ఇష్టం, మీ సాగు మీరు చావండి, అంతే.